ప్రస్తుత సమాజం ఎంత తయారైందంటే ఒక్కొక్క దుర్మార్గుడు ప్రజలు తినే ఆహారంలో కల్తీ కలుపుతున్నాడు. ఏం తిన్నా కోమాలోకి పోయినట్టే. ఈ సీన్ చూడగానే పోలీసులకే మైండ్ బ్లాక్ అయిపోయింది. హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడ ప్రాంతంలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ గోదాంపై సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు మహమ్మద్ ఫైసల్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అయితే జాగ్రత్త. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఏకంగా 870 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేసిండ్రు. దీని తయారీలో ప్రమాదకరమైన రసాయనాలైన టైటానియం డయాక్సైడ్, మోనోసెట్రిట్లను వాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడు మహమ్మద్ ఫైజల్ను అదుపులోకి తీసుకున్నారు. అందుకోసమే వీలైనంత వరకు మీరు ఇట్లాంటి దొంగల దగ్గర, రాక్షసుల దగ్గర ఇట్లాంటివి ఏమి కొనద్దు. బయట మీరు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నిర్వాహకులు తర్వాత పెద్దలు చెప్తున్నారు. ఈ పేస్టు టైటానియం డయాక్సైడ్, టర్మరిక్ పౌడర్తో కలిపి తయారు చేస్తున్నారు. ఇవి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించారు. ఈ దాడులో ఏకంగా 870 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టు, 4 కిలోల టైటానియం డయాక్సైడ్, 16 కిలోల మెనోసైట్రేటు, 4 కిలోల టర్మరిక్ పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. సో ఇట్లాంటి దుర్మార్గులు ఒక మనిషి ఆరోగ్యం ఎట్లా ఉంటాడు ఏంటి అని ఆలోచించరు. వాళ్ళకు కావాల్సిందే డబ్బు. అన్నింటిని మించి ఇక్కడ వాళ్ళు ఎదుటి వ్యక్తి బలహీనత మీద వీళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఇట్లాంటి గుర్తించాలంటే స్త్రీలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కావాల్సిన సామాగ్రిని వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి దుర్మార్గుల బారిన పడకుండా ఉంటే మంచిదని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. వాళ్ళ మాట వింటే మీరే బాగుపడతారు. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది.